గైస్ పహల్గామా ఇన్సిడెంట్ జరిగి ఈ వీడియో షూట్ చేసిన టైంకి 48 అవర్స్ దాటిందనమాట. అసలు ఎందుకు ఈ వీడియో తీయడానికి ఎంత లేట్ అయింది అనే విషయానికి వచ్చినట్లయితే అసలు వీళ్ళ గురించి ఎక్కడ నెగిటివ్గా చెప్తే మళ్ళీ ఏం చేస్తారు అనేటువంటి ఒక చిన్న భయంతో వీడియో లేట్ అయిందనమాట. అంతేకాకుండా మీ అందరికీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియో కూడా కొంచెం రీసెర్చ్ చేసి చేయడం అయితే జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు చివరి వరకు చూస్తే కనుక మీకు డీటెయిల్గా ఇన్సిడెంట్ అనేది మీకు క్లియర్ కట్గా అయితే అర్థమైపోద్ది అనమాట. ఎక్కడ స్కిప్ కొంచెం చదవకుండా కొంచెం లెంత్ అయినా మీకు అర్థమయ్యేటట్టు అయితే చెప్తానమాట. మనకి చూసినట్లయితే పహల్గామా ఇది వచ్చేసరికి మనకి జమ్మూ కాశ్మీర్లో మనకి ఒక అందమైనటువంటి స్పాట్ అనమాట. ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. మనకి ఏంటంటే దీన్ని మంచి టూరిస్ట్ స్పాట్ చేయాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎప్పటి నుంచో చాలా ప్రయత్నించింది. అంత ప్రయత్నించిన తరువాత కూడా మనకి ఇది మంచి పొజిషన్కి అయితే వచ్చిందనమాట ఈ పహల్గామా అనేది. అక్కడ చాలామంది టూరిస్టులు వెళ్ళారు, మంచిగా విజిట్ చేశారు, తిరిగి వస్తున్నారు. అదే సిచ్యువేషన్ ఏంటంటే మనకి అక్కడ పహల్గామా నుంచి ఇంకొక చిన్న విలేజ్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాలి అంటే చూడడానికి మనకి ఎలాంటి సదుపాయం ఉండదన్నమాట. అంటే రోడ్వే కానీ ఏదైనా ఎయిర్లైన్స్ కానీ సంథింగ్ ఏది కూడా ఉండదు. మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే గుర్రాలు ఎక్కైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే అదే ఉద్దేశంలో చాలామంది అక్కడికి చూడటానికి వెళ్దాము అనే సిచ్యువేషన్లో అందరూ కూడా అక్కడికి అయితే వెళ్ళారనమాట. అంటే చూడడానికి అయితే వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తుంటే దారిలో మనకు ఒక చెక్ పోస్ట్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఈ చెక్ పోస్ట్ దగ్గర మనకి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెక్ పోస్ట్ దగ్గరే ఉన్నారు. ఉండి అక్కడ ఏంటంటే అక్కడ అందరికీ కూడా ఆధార్ కార్డులు ఇవన్నీ చెక్ చేసి వాళ్ళని పంపిస్తారనమాట. అక్కడ ఈ ఉగ్రవాదులు ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డులో రిలీజియన్ ఉంటుంది కదా, అక్కడ హిందూ అని చెప్పేసి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళందరినీ చంపడం జరిగింది. మనకి దాదాపు 28 మందిని అయితే చంపారనమాట. ఈ వీడియో షూట్ చేసే టైంకి అఫీషియల్ రిపోర్ట్ అయితే వచ్చింది. 28 మెంబర్స్ని అయితే ఈ ఉగ్రవాదులు అనేది చంపారనమాట. మనకి 28 మెంబర్స్ కూడా మొత్తం అందరూ కూడా హిందువులే. ఒకే ఒక అబ్బాయి ముస్లిం ఉన్నాడు, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. మొత్తం అందరూ కూడా హిందువులే. అసలు హిందువులనే టార్గెట్ చేస్తారు. అక్కడ మీరు క్రిస్టియన్ ఉన్నా ముస్లిం అయినా మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా టచ్ చేసింది లేదు. ఉగ్రవాదులు కూడా హిందూ అని తెలిస్తే మాత్రం వెంటనే షూట్ చేయడం, చంపేయడం. మీరు అక్కడ బతకాలి అంటే మూడు కారణాలు ఉండాలి. మీరు చిన్నపిల్లలు అయి ఉండాలి, మీరు లేడీస్ అన్న అయ్యి ఉండాలి, లేదు మీరు ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ అయ్యి ఉండాలి. అదే హిందూ అయ్యి ఒక అబ్బాయి అయ్యి ఉంటే అక్కడికక్కడే స్పాట్ డెడ్ అనమాట. ఈ విధంగా అక్కడ చాలామందిని అంటే 28 మందిని వాళ్ళు చంపేశారు. కొత్తగా పెళ్ళైన కపుల్స్ ఇద్దరు కూడా మీతో ఎంజాయ్ చేయడానికి వెళ్తే అక్కడ అలా భర్తను కూడా చంపేశారనమాట. చంపేసిన తర్వాత ఆవిడ ఎవరైతే ఉంటుందో ఆవిడ వీళ్ళ కాళ్ళు కూడా పట్టుకుందంట. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఆవిడ కాళ్ళు పట్టుకుని వదిలేయండి అని అడిగితే అక్కడ చచ్చిపోయిన శవాన్ని మీద కూడా రెండోసారి బుల్లెట్ కాల్చి వెళ్ళి మీ మోడీజీకి చెప్పుకో అని చెప్పేసి అయితే చెప్పారనమాట. అంటే వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి ఇంతలాగా వీళ్ళు టెర్రరిజం చేసి పైగా ఏమీ తెలియని అమాయకుల్ని, పైగా ఇది దేశానికి గొడవ కాకుండా వీళ్ళు రిలీజియన్ని దీంట్లోకి ఎంటర్ చేసి హిందువుగా ఉన్న వాళ్ళందరినీ చంపడం అనేది చాలా అంటే చాలా భయంగా కూడుకున్నటువంటి ఒక బాధ అని చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే ఇదివరకు హిందూ అంటే ఒక గర్వంగా అయితే చెప్పుకోవడానికి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు నేను ఒక హిందువుని అని చెప్పుకోవడానికి చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇలాంటి టెర్రరిజమ్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే మీ మోడీజీకి చెప్పుకో అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారనమాట. ఏంటంటే దీనికి ముందు చాలామంది కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశారు. అది అప్లోడ్ చేసిన 2-3 గంటలుగా వాళ్ళు చనిపోయారు. ఇదే రిపీట్ జరిగింది అక్కడ. అసలు వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి ఎంతలా చేస్తారంటే ఇండియాలో వాళ్ళకి సపోర్ట్ లేకుండా లేదు. మీ అందరికి ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో ఎవరన్నా ముస్లిమ్స్ కానీ ఎవరన్నా చూస్తున్నట్లయితే మీ మనోభావాలు దెబ్బతింటే ఐ యామ్ రియల్లీ సారీ. ఎందుకంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లేదు, నేను పాకిస్తాన్ ముస్లిమ్స్ని ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు ఇంకొక మెయిన్ విషయం చెప్పాలి. మనకి ఏంటంటే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక అబ్బాయి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో అబ్బాయి క్లియర్ కట్గా చెప్పాడు, ఖచ్చితంగా టెర్రరిజం జరిగిద్ది ఇండియాలో. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా అదర్ కంట్రీస్వి, ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు కానీ అది ఇండియాలో తయారైంది కాదు. ఈ ఖచ్చితంగా టెర్రరిజం జరుగుద్ది అని చెప్పి అబ్బాయి ఎప్పుడో చెప్పాడు వీడియోలో. ఎప్పుడో కాదు, ఒక 2-3 మనకి ఏంటంటారు వీక్స్ బిఫోరే చెప్పాడనమాట. అది ఇప్పుడు నిజం అయిపోయింది. అసలు అక్కడ ఇన్సిడెంట్ ఏంటి అంటే అలా వెళ్తున్న వాళ్ళని కాల్చేయడం, అంతే, చంపేశారు. అసలు ఏమీ తెలియని అమాయకుల్ని టూరిస్టులను చంపడం ఏంటి అని చెప్పి చాలామంది ఆందోళన చెల్లారనమాట.
ఆ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ గట్టిగా స్టాండ్ తీసుకుంది. అసలు ఎంత గట్టిగా స్టాండ్ తీసుకుందంటే ఒక్క దెబ్బతో పాకిస్తాన్ మొత్తం కూడా వణుకుపోతున్నటువంటి ఒక స్టాండ్ తీసుకుంది. కానీ పాకిస్తాన్ కూడా ఒక జట్ లాంటిది విసిరిందనమాట మనకి. ఏంటంటే దాని తర్వాత మనం కూడా కొద్దిగా బాధపడాలి. కానీ మనం వాళ్ళకి చేసిన నష్టంతో పోల్చుకుంటే వాళ్ళు మనకు చేసిన నష్టం చాలా తక్కువ చెప్పాలంటే. మనకి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎవరైతే పాకిస్తాన్ నుంచి వీసా తీసుకుని మన ఇండియా వచ్చారో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా లేదా టూరిస్ట్ వీసా మీద వచ్చినా ఏం చేసినా ఒక 5 వీక్స్లో మీరు ఇండియా వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక అఫీషియల్ నోట్ని పాస్ చేసింది. అందరి వీసాలు క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఒకసారి ఈ వీడియో చూడండి. Any Pakistani national currently in India under SPES visa has 48 hours to leave India. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. చూసారు కదా వీడియో. మనకి ఏంటంటే వీళ్ళందరూ వీసాలు అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఒకవేళ వీళ్ళ 5 వీక్స్ వీళ్ళు ఇచ్చిన టైంలో కనుక వీళ్ళు బార్డర్ దాటి కనుక వెళ్ళకపోతే వీళ్ళందరిపైన టెర్రరిజం కేసు పెట్టి బుక్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు పాకిస్తాన్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఇండియా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒకటి పాస్ చేశారు. ఓకే, మన వాళ్ళు వచ్చారని చెప్పి మన గవర్నమెంట్ కూడా పాస్ చేసింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా మన ఇండియా వచ్చేస్తారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మన ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ చాలామంది వీడియోస్లో కూడా చూస్తుంటారు. అక్కడ సాయంత్రం అయితే మంచి ఫేమస్ అనమాట. మార్చ్ ఫస్ట్ లాంటివన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. ఆ గేట్ని ఏంటంటే ఎవరైనా అఫీషియల్స్ అంటే మన నరేంద్ర మోడీ అటు సైడ్ వెళ్ళాలన్నా, అటు సైడ్ నుంచి ఎవరైనా అఫీషియల్స్ మన సైడ్ రావాలన్నా, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ జరగాలి అన్నా ఆ గేట్ ద్వారా జరిగేది ఇప్పటివరకు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ గేట్ని మన ఇండియన్ గవర్నమెంట్ పూర్తిగా క్లోజ్ చేసేపోతుంది. ఇంకా పాకిస్తాన్కి మనకి ఎలాంటి రవాణా ఏది కూడా జరగదు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తులేదు. ఆ ఇయర్లో అంటే మనకి పాకిస్తాను మన ఇండియా రెండు వేరే సమయంలో ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది అనమాట. ఏంటంటే మన ఇండియా నుంచి వెళ్ళే కాలువలు ఏవైతే ఉంటాయో వాటరు అది పాకిస్తాన్కి వెళ్తుంది. అప్పుడు దాని గురించి ఉన్న గొడవ అయితే ఒక ప్రైవేట్ బ్యాంక్ వచ్చి మేము డీలింగ్ చేస్తామని చెప్పి డీల్ చేసింది. మొత్తం 6 నదులు మన ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్తున్నాయి. ఒక 3 నదులు మన ఇండియాకి కేటాయించింది, ఇంకొక 3 నదులు పాకిస్తాన్కి కేటాయించింది. అక్కడ కూడా చాలా పార్షియాలిటీ చూపించారు. అంటే ఈ 3 నదులు సమానమైన మనకి ఏంటంటే 20% ఆఫ్ వాటరే మనకి సంబంధం, మిగతా 80% ఆఫ్ వాటరు పాకిస్తాన్కి సంబంధం. అంటే అక్కడ అంత పార్షియాలిటీ చూపించారనమాట. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అతిక్రమించి దాన్ని ఏంటంటే క్యాన్సిల్ చేసింది. ఆ యొక్క మనకి ఏదైతే ఉంటుందో కాంట్రాక్టు దాన్ని క్యాన్సిల్ చేసి మన ఇండియా నుంచి వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా మొత్తానికి అక్కడ గేట్ వేసి బంద్ చేసింది. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. చూసారు కదా, ఈ వీడియో మనకి ఈరోజు మార్నింగే రావడం జరిగింది. మనకి వెళ్ళే గేట్ని కూడా క్లోజ్ చేశారు. పాకిస్తాన్కి ఇంకా వాటర్ అనేది వెళ్తూ. ఇంకొక మెయిన్ థింగ్ ఉద్దేశం ఏంటి అంటే పాకిస్తాన్లోనే మనకి 2 వర్గాల కింద ఏర్పడిపోయారు. అంటే ఒక వర్గం ఏంటి అంటే మనకు అక్కడ ఒక అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ ఉందంట. నాకు అంత డీటెయిల్ నేమ్స్ తెలీదు. ఆ అందమైన ప్లేస్ ఏదైతే ఉందో దాని నుంచి పాకిస్తాన్ గవర్నమెంట్ తీసుకోవడం తప్ప, అంటే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా అక్కడే పండుతాయంట, తీసుకోవడం తప్ప మాకు అక్కడ చేసేది ఏమి ఉండట్లేదు, మా దగ్గర నుంచి దోచుకుంటున్నారు తప్ప మాకేం ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళందరూ కూడా కొన్ని టెర్రరిజం గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి మొన్న రీసెంట్గానే ఒక ట్రైన్ను కూడా హైజాక్ చేశారు పాకిస్తాన్లో. ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే పాకిస్తాన్ని 2 ముక్కల కింద విడగొట్టేయాలి. ఒకటి మనకి అందమైన ప్రదేశం ఏదైతే ఉందో మనకి అది వేరే అయిపోవాలి, ఒరిజినల్ పాకిస్తాన్ వేరే అయిపోవాలి. ఇప్పుడు మనం వాటర్ బంద్ చేయడం వల్ల పాకిస్తాన్లో ఇప్పుడు ఏదైతే అందమైన ప్లేస్ అని చెప్పానో ఆ ప్లేస్కి వాటర్ వెళ్ళడం అనేది ఆగిపోతుంది. ఇప్పుడు అక్కడ వాటర్ వెళ్ళడం అనేది ఆగిపోయిన తర్వాత అక్కడ ప్రజలు కానీ మొత్తం ఉంటారు కదా చాలామంది, వీళ్ళందరికీ వాటర్ అనేది దొరకకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ పైన వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వాళ్ళని ఎలా చేశారు,
అనే ఉద్దేశంలో మమ్మల్ని ఎందుకు సఫర్ చేస్తున్నారు అనే ఉద్దేశంలో వాళ్ళకు కూడా గొడవలు వచ్చి అక్కడ గవర్నమెంట్ అనేది కూలిపోయే ఛాన్సెస్ కూడా వెరీ వెరీ హై ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు అసలు ఈ టెర్రరిజంకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము అసలు చెయ్యలేదు అని చెప్తున్నారు. అలా చెప్తూనే ఎక్కడ మన ఇండియా వాళ్ళపైకి తిరుగుబాటు దాడి చేస్తుందో అనే భయం వేసి వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ని చాలా గట్టి తిట్టడం, అంటే మనకి యుద్ధ విమానాలను తీసుకురావడం, చాలామంది సైనికుల్ని అక్కడ పెట్టేయడం, అంటే యుద్ధానికి ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన చెప్పారు, మీరు ఆలోచించకండి, వస్తే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే సమయం మన దగ్గరగానే ఉంది, వస్తే ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాం, ఖచ్చితంగా ఫైట్ జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళపైన తిరుగుబాటు చేసి అక్కడ వాళ్ళందరినీ పాకిస్తాన్ మొత్తాన్ని కూడా లేకుండా చేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఒక్కసారి వీడియో చూడండి. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in this time. మన భారత సైన్యం మొత్తం కూడా అక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ గారు సైక్ చేసిన వెంటనే పాకిస్తాన్ కూలిపోవడానికి రెడీగా ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే మనం వాటర్ ఆపితే మనకు ఒక చిన్న ఇష్యూ ఉందన్నమాట. ఏంటంటే చైనా మనకి ఈ రెండు కూడా మిత్ర దేశాలు, మనకి పాకిస్తాన్ కూడా చైనాకి మనకి పడదు. మళ్ళీ మనకి చైనా నుంచి ఒక రివరు అలా మనకి జమ్మూ కాశ్మీర్ మీదుగా బంగ్లాదేశ్ ఒక రివర్ వెళ్తుంది. ఇప్పుడు మనకి ఆ వాటర్ ఆపుదాము అని చెప్పి వీళ్ళు చూస్తున్నారు, ఎవరు చైనా వాళ్ళు, ఎందుకంటే మనం ఈ వాటర్ ఆపేస్తాం కదా, అందుకు వాళ్ళు ఈ వాటర్ని ఆపడానికి చూస్తున్నారు. ఇన్ కేస్ మేబీ ఆపరు, ఒకవేళ ఆపితే మనకి వాటర్ రాకపోక అవతరున్న బంగ్లాదేశ్కి ఏదైతే ఉందో ఆ బంగ్లాదేశ్కి కూడా వాటర్ వెళ్దాం ఆగిపోతుంది. అలా ఆగిపోతే అందరూ కూడా మొత్తం చైనా గవర్నమెంట్ పైన చాలా యాక్షన్ తీసుకుంటుంది బంగ్లాదేశ్ మొత్తం. కాబట్టి వాళ్ళకి ఒక దారి ఏంటంటే మన ఇండియా నుంచే వాటర్ వదలాలి. కాబట్టి మేబీ వాళ్ళు 99% అనేది వాటర్ అనేది అస్సలు ఆపకుండానే కంటిన్యూ చేస్తారు. ఆల్రెడీ మన ఇండియన్ నేవీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, వాళ్ళు యుద్ధానికి రెడీగా ఉన్నారు, పోస్టులు పెట్టారు. ఆల్రెడీ పాకిస్తాన్ ఏమన్నా తిరుగుబాటు చేస్తే దాన్ని ఎలా ధ్వంసం చేయాలనే ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి మనకి ఏదైతే ఉంటుందో అంటే ఒక మిసైల్ లాంటిది, దాన్ని ఆల్రెడీ ట్రయల్ రన్ చేశారు, అది సక్సెస్ఫుల్ అయింది. ఇంకెక్కడ వీళ్ళు ఏదైనా తోక జాడిస్తే వెంటనే అటు సైడ్ అయితే వెళ్ళిపోతారు అనమాట ఈ మిసైల్ అనేది. మన నరేంద్ర మోడీ గారు చెప్పారు ఏంటంటే వాళ్ళ 5 ఉన్నారు మొత్తం, వాళ్ళ 5 మేము ఫైండ్ అవుట్ చేస్తాము, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుద్ది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఒక్కటి చెప్తున్నాను, వాళ్ళ 5 ఫైండ్ అవుట్ చేసిన తరువాత వాళ్ళని ఉరి తీయడం కానీ గన్నతో పెయించేసి మనకి చేయడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళందరినీ నడి రోడ్లోకి లాక్కొచ్చి వాళ్ళ ఏళ్ళు గోర్లు పీకేయడం, కాళ్ళ గోర్లు పీకేయడం, పళ్ళు పగలగొట్టేయడం, చేతులకి కాలికి నోట్లు పెట్టి ఉప్పు కారం పెట్టేయడం, ఇలాంటి హింసలన్నీ పెట్టాలి. ఎందుకంటే వీళ్ళని ఇలాంటి హింసలు పెడితేనే వీళ్ళు వేసి ఒక్కొక్క కేక పాకిస్తాన్ మొత్తం వినిపించాలి, టెర్రరిజం మొత్తానికి వినిపించాలి. ఇండియాతో పెట్టుకోవాలి అంటే ఒక్కొక్కడికి ఒంటేలు పడిపోవాలి. అంత ఇదిగా అయితే మనం వీళ్ళ 5 కూడా ఎంత శిక్షిస్తే అంత మన భారత్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. అంటే మనకి పాస్ట్లో మనకి ఏంటంటే
అప్పట్లో శాంతియుతంగా మనం మాట్లాడాలి అనే సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ శాంతియుతంగా మాట్లాడి చేయడం వల్ల ఇప్పుడు భారత్ అంటే అందరికీ చిన్న చూపు అయిపోయింది. అప్పట్లోనే ఒక నరుకుని నరికి రక్తపాతం కనుక తీసుకెళ్తుంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఒంటేలు పోసుకుందరు. ఒక్కొక్కళ్ళు చెప్పపోవడమే. మనకి ఏంటంటే ఇప్పుడు మొత్తం 28 మంది చనిపోయారు. దాంట్లో ఒక ముస్లిం అబ్బాయి ఉన్నాడు అనమాట. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు మొన్న పికిల్స్ మీద ఎట్టినంత శ్రద్ధ ఈ వీడియోస్ టెర్రరిజం గురించి వీళ్ళు చేసిన ఇన్సిడెంట్ అందరికీ తెలియజేద్దాము అని అసలు ఎవరికీ లేదు. అది ఏదో పికిల్స్ కాల్లో ఏంటంటే అప్పుడు వ్యూస్ వస్తాయి, ఇప్పుడు వ్యూస్ రావు కదా, అందుకే ఎవరు చేయరు. మనకి ఏంటంటే ఆ ముస్లిం అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని కూడా చంపడానికి మెయిన్ రీజన్ చెప్తాను వినండి. మనకి ఏంటంటే ఆ అబ్బాయి ముస్లిం అబ్బాయి మనకి జమ్మూ కాశ్మీర్లో ట్రెక్కింగ్ చెప్పాను కదా, ట్రెక్కింగ్ ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ట్రెక్కింగ్ చేయాలని అక్కడ ఆ అబ్బాయి గుర్రం మీద అందరినీ తీసుకెళ్తుంటాడు అనమాట. ఆ అబ్బాయి ఆ గుర్రం మీద ఒక అమ్మాయిని ఎక్కించుకుని తీసుకెళ్తుంటే మన తాలిబోళ్ళు అంటే మన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ అమ్మాయిని చంపడానికి అయితే వచ్చారనమాట. మనోడు ఆ అమ్మాయిని కాపాడడం కోసం ఫైట్ చేసి వీళ్ళ దగ్గర గన్నులు కూడా లాక్కునే అంత ఫైట్ చేశాడంట. చేస్తున్నాడు, ఆ అమ్మాయిని కాపాడబోతున్నాడు అనే ఉద్దేశంతో మనోడిని చంపేశారు. అది అక్కడ జరిగింది. ఏంటంటే మొత్తం మన భారతదేశాన్ని నాశనం చెయ్యాలి అని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఒకటి బెట్టింగ్ యాప్ రూపంలో, ఇంకోటి ఈ టెర్రరిజం రూపంలో అనమాట. ఆల్రెడీ బెట్టింగ్ యాప్ గురించి నాన్వేషణ గారితో ఒక చిన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాను, చూడకపోతే ఒకసారి చూడండి. మన భారత్ ఇన్ని చెప్పింది కదా, మరి వాళ్ళు ఏమీ రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ఏమీ ఇది చేయలేదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఒకటి అనుభవం పేల్చారు. ఏంటంటే మీ ఇండియా నుంచి ఎగిరే ఫ్లైట్ ఏది కూడా అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఏవి కూడా మా పాకిస్తాన్ పైనుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. అంటే మనం వేరే దేశం ఏదైనా వెళ్ళాలంటే పాకిస్తాన్ నుంచి ఆబ్వియస్లీ వెళ్తాయి. ఇప్పుడు అలా వెళ్ళడానికి లేదు. మనకి అక్కడ ఏంటి అంటే మనకి ఏంటంటే ఫ్యూయల్ ఖర్చు అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళకుండా మనకి ఎలా తిరిగి అమెరికా మీద నుంచి కానీ అలా మొత్తం తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఫ్లైట్ ఏదైతే టైం ఉంటుందో టైం కూడా మనకి ఎక్కువ టైం టేకన్ తీసుకుంటూ ఉంటుంది. మనకి ఏంటంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక రూల్ అనేది పాస్ చేశారు. వాళ్ళు పాస్ చేసిన రూల్ ఒకటే పాస్ చేశారనమాట. మనకి ఏంటంటే ఈ నెల 30 లోపు పాకిస్తాన్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఖచ్చితంగా మన ఇండియా వెళ్ళిపోవాలని పాకిస్తాన్ రూల్ పెట్టింది. 1 వీక్లో వచ్చేయాలి అని చెప్పేసి మన గవర్నమెంట్ రూల్ పెట్టింది. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఇక్కడికి మనకి విజిట్ వీసా మీద కానీ ఇక్కడ ఎవరన్నా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే 48 అవర్స్లో కానీ మీరు ఇక్కడ నుంచి ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. ఒకవేళ వెళ్ళకపోతే మీ అందరిపైన టెర్రరిజం కేసు పెట్టి మీ అందరినీ బుక్ చేస్తాము అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. మేబీ చూద్దాం. ఎందుకంటే మనకి అక్కడ బార్డర్లో మంచి హై టెన్షన్ కింద అయితే రన్ అవుతుంది అనమాట. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలీదు, అంత దారుణంగా అయితే జరిగిపోతుంది. మేబీ మన భారతీయులు ఎవరికి ఏమీ అవ్వకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా కింద జై శ్రీరామ్, జై భారత్ అని చెప్పేసి కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం, మంచి నాలెడ్జ్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.